వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. ఇతడు చరిత్ర పుస్తకాల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో చెక్కిన పాత్ర. వాడు రాచరికాన్ని ఎదిరించిన రబ్బెల్ల రక్కసి కాదు, ధర్మం కోసం దోపిడీకి ఎదురు నిలిచిన ఓ జ్ఞానవంతుడు. వీడు వచ్చిన దారి అడవి గుండెలోంచి, వీడు వెళ్ళిన మిగిలిన జాడ కోహినూరు వజ్రం వెనక కథల. ఆయన పేరు హరిహర వీరమల్లు. అది 17వ శతాబ్దం. మొఘలు సామ్రాజ్యం పాలనామత్తులో ఉన్న కాలం. ప్రజల మీద పన్నులు, అధికారుల దోపిడీ, దేవాలయాల ధ్వంసం అన్నీ కలిసి సామాన్యుల గుండెల్లో అసంతృప్తి పెరిగింది. అప్పుడు ఓ యోధుడు అడుగులు వేశాడు. వాడు సామాన్యుడే, కానీ సాహసంతో బ్రిటిష్ మొఘలుల పాలనను చెదరగొట్టాడు. ఆయన ధర్మానికి పట్టం కట్టిన రాబిన్ హుడ్. వీడు దొంగ కాదు, ధర్మం కోసం తిరుగుబాటు చేసిన వీరుడు. హరిహర వీరమల్లు ఒకసారి మొఘలుల కోటలో ఉన్న కోహినూరు వజ్రాన్ని చక్కగా దొంగిలించి మళ్ళీ ప్రజల ధనం కోసం ఉపయోగించాడట. చరిత్రలో పేరు లేదు, కానీ ప్రజల గుండెల్లో చెక్కిన తాత ఆయన. తప్పుకి కాదు, తినిపెట్టే ధర్మానికి ఆయన దొంగతనం. విజయనగర శిల్ప సౌందర్యం నుంచి ఢిల్లీ మొఘల్ కంచుకోట వరకు వీరి బావుట రాచరికపు అహంకారానికి చెంపపెట్టు. హరిహర వీరమల్లు అనే నాయకుడు కేవలం తిరుగుబాటుతో ఆకస్మిక నాయకుడు కాలేదు. ఆత్మసాధన, జ్ఞానం, ధర్మం పట్ల ఆరాధన కలిగిన యోధుడు. ఇతని పోరాటం రక్త బిందువుతో కాదు, ధ్యాన బిందువుతో మొదలైంది. పెద్ద పీఠాలకే కాదు, చిన్న గిరిజన గూడలకు రక్షణగా నిలిచాడు. సన్యాసం, తపస్సు, దయ, కానీ రాక్షస పాలన వస్తే వాడి చేతిలో తుపాకీ పట్టుకునే ధర్మం గెలవాలనే తపనతో బతికాడు. హరిహర వీరమల్లు నిజంగా ఉన్నాడా, లేక ప్రజా కలలో పుట్టిన గడ్డ మీద గొరిల్లానో తెలియదు, కానీ ఓ విషయం స్పష్టంగా చెబుతాం. పాలకుల అరాచకానికి ఎదురు చెప్పాలంటే చరిత్రే కాదు, చిత్తశుద్ధి కూడా ఉండాలి. వారు మనం మర్చిపోయే పాత్ర కాదు, వారు మనం గుర్తించుకోవాల్సిన పోరాట స్ఫూర్తి. ఈరోజు మనం మన హక్కుల కోసం పోరాడాలంటే అలాంటి ధైర్యగాథలు మన ఊహల్లోకి రావాలి. వాటిని గుర్తించుకొని మనల్ని స్ఫూర్తిగా మార్చుకోవాలి. ఇది మా వందనం ధైర్యానికి, ధర్మానికి. ఇది హరిహర వీరమల్లు గాథ. మొఘలుల పాలనలో ప్రజలపై జరిగిన అన్యాయం, ధనదోపిడి అవన్నీ చూసి తిరగబడిన ఒక యోధుడి జీవితం ఆధారంగా రూపొందించిందే హరిహర వీరమల్లు. ఇది కేవలం యుద్ధాలు, విజయం కథ కాదు, ప్రజల గుండె నొప్పిని సినిమాగా చూపించే ప్రయత్నం. ఒక వ్యక్తి ధైర్యం ఎలా ఒక ఉద్యమంగా మారిందో ఆ భావన ఈ సినిమాలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో హరిహర వీరమల్లు పాత్రలో నటించారు.